హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 9వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 8వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. కృష్ణమూర్తి రామినాయుడుతో గతంలో తనకు గల పరిచయాన్ని, ఆ దురదృష్టకరమైన సంఘటనను, చెయ్యని నేరానికి నందూరు మున్సబు రామినాయుడు చేతిలో తాను చెంపదెబ్బ తిన్న చేదు సంఘటనను గుర్తు చేసుకుంటాడు. కానీ రామినాయుడికి కృష్ణమూర్తిని చూసిన జ్ఞాపకం ఉండదు. కృష్ణమూర్తిని కళ్యాణికి కాలేజీలో స్నేహితుడిగా భావిస్తాడు. బుద్ధిమంతుడి వలె ఉన్నావు అని కూడా అంటాడు కృష్ణమూర్తిని ఉద్దేశించి రామనాయుడు. వసుంధర రామినాయుడిని మధ్యాహ్నం భోజనానికి తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఊరిలో కళ్యాణి తండ్రి ఇంటిని బేరం పెట్టి అమ్మివేసిన డబ్బుతో అందరి అప్పులు తీర్చేసి తన బాకీ విషయం పట్టించుకోకుండా మిగిలిన ఆ 1000 రూపాయలు తెచ్చి కళ్యాణి చేతిలో పెట్టబోతాడు రామినాయుడు. అభిమానవతి అయిన కళ్యాణి ఆ డబ్బును తీసుకోవడానికి అంగీకరించదు. డబ్బును వసుంధర వద్ద అట్టి పెడతాడు రామినాయుడు. మళ్ళీ కళ్యాణికి నచ్చజెప్పి ఆమె ఆ డబ్బును పుచ్చుకునేలా చేయవచ్చును అనుకుంటూ. కృష్ణమూర్తి కళ్యాణికి కాలేజీలో తక్కువ పడ్డ అటెండెన్స్ విషయంలో తాను తప్పకుండా సహాయం చేయగలనని హామీ ఇస్తాడు. విషయం సానుకూలం చేసుకుని మరలా మధ్యాహ్నం 4 గంటలకు తిరిగి వస్తానంటూ వెళ్ళిపోతాడు. రామినాయుడు 1 గంటకు వసుంధర ఇంటికి తిరిగి వస్తాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. కానీ హఠాత్తుగా మధ్యాహ్నం 4 గంటల లోపలే రామినాయుడు అస్వస్థుడవుతాడు. ఆయాసపడుతున్న అతడిని చూసి కృష్ణమూర్తి ప్రక్క వీధిలో ఉన్న తనకు సుపరిచితుడైన డాక్టర్ చక్రవర్తిని తీసుకువస్తాడు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశాక రామినాయుడి ఆయాసం కొద్దిగా నిమ్మళించి అతడు మాగన్నుగా పడుకుంటాడు. రామినాయుడికి హార్ట్ అటాక్ వచ్చిందని, పరిస్థితి కాస్త జటిలమేనని డాక్టర్ చక్రవర్తి వాళ్ళందరికీ సూచిస్తాడు. ఈ పరిస్థితిలో కళ్యాణికి తాము అండగా నిలబడతామని వసుంధర, కృష్ణమూర్తి ఇద్దరూ అంటారు. రామినాయుడిని అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత తన కారులో కళ్యాణిని, వసుంధరను, కృష్ణమూర్తిలను తీసుకుని హాస్పిటల్కి చేరుతాడు డాక్టర్ చక్రవర్తి. ఇక 9వ భాగంలో కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. అంబులెన్స్ అవుట్ పేషెంట్ గేట్ ముందర ఆగింది. డాక్టర్ చక్రవర్తి కారు మరికొంచెం లోపలికి వెళ్ళి ఆగింది. డాక్టర్ కారు దిగి క్యాజువాలిటీ రూమ్కు వెళ్ళటం 2 నిమిషాలు కూడా పట్టలేదు. అదృష్టవశాత్తు అతనికి తెలిసిన డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. హార్ట్ ఫెయిల్యూర్ కేసు అంటూ 4 మాటల్లో ఆ కేసు గురించి చెప్పేసి అడ్మిషన్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశాడు. వెంటనే కారు మళ్లించి స్పెషల్ వార్డ్ గేటు దగ్గరికి పోనిచ్చాడు. అంబులెన్స్ అతని వెంటే వెళ్ళింది. స్ట్రెచర్లో రామినాయుడిని తీసుకుని స్పెషల్ వార్డు మెట్లెక్కుతుంటే రామినాయుడికి మెలకువ వచ్చింది. తాను ఎక్కడుంటున్నాడో తనకే తెలియని అయోమయంలో ఉన్నాడు. గంట క్రిందట డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షను తీసి పారేసినట్లు అతని ఆయాసాన్ని తగ్గించేసింది. అలసటలోని సుఖంతో నిద్ర పట్టేసింది అతనికి. తనను దేని మీదో పడుకోబెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారని గ్రహించాడు రామినాయుడు. ఏదో వెర్రి భయంతో కళ్యాణమ్మ అని నీరసంగా పిలిచి స్ట్రెచర్ మీద నుండే తలెత్తి చూడాలని ప్రయత్నించాడు. కానీ తల తిరిగిపోతుంది. అతని పిలుపు గొంతులోనే ఉండిపోయింది. స్పెషల్ వార్డు గదిలో మంచం మీద పడుకోబెడుతుంటే కళ్ళు విప్పి నలువైపులా కలిగి చూశాడు రామినాయుడు. ఒక నర్సు పక్క సర్దుతుంది. డాక్టర్ మరొక నర్సుతో ఏదో చెప్తున్నాడు. కళ్యాణి, వసుంధర గజం దూరంలో నిల్చున్నారు. కృష్ణమూర్తి గుమ్మం అవతల నిల్చున్నాడు. తనను హాస్పిటల్లో చేర్చారు అని క్షణంలో తెలిసిపోయింది అతనికి. ఎందుకో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్యాణమ్మ అని పిలిచాడు. మళ్ళీ గొంతు మరింత పెగుల్చుకుని. కళ్యాణి ఆదుర్దాగా దగ్గరికి వచ్చి, ఏం బాబాయ్ గారు, మెలకువ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నయంగా ఉందా అని వరుసగా ప్రశ్నలు వేసేసింది. రామినాయుడు కళ్యాణి ముఖంలోకి జాలిగా ప్రేమగా చూసి, ఎందుకమ్మా మీ అందరికీ ఈ శ్రమ? ఈ ముసలాడు నీకింత కష్టం కలిగిస్తాడనుకోలేదు. ఏ కారో మాట్లాడి మా ఇంటికి పంపించేయరాదు తల్లి అన్నాడు. అదేంటి బాబాయ్ గారు, ఇందులో శ్రమేముంది? 1-2 రోజులుంటే అంతా సర్దుకుపోతుంది. అప్పుడు అలాగే వెళ్తురు కానీ అంది కళ్యాణి. ఇంతలో డాక్టర్ రామినాయుడు దగ్గరికి వచ్చి,
ఎలా ఉందండి అంటూ నాడి చూశాడు. మీ దయవల్ల ఇందాకటంత బాధ లేదు, కానీ గుండెల్లో ఏదో గుబ్బులు బాబు. ఏమిటో సరిగ్గా చెప్పలేను, దుడుకుగా ఉంది. పర్వాలేదు, మీరేం కంగారు పడకండి, తగ్గిపోతుంది. అనవసరంగా ఏమీ మాట్లాడకండి అంటూ కళ్యాణి వైపు తిరిగి, ఈయన మాట్లాడకుండా చూడాలి మీరు అన్నాడు. కళ్యాణి సరేనన్నట్లు తల ఊపింది. మరి పావుగంటలో డ్యూటీ డాక్టర్ వచ్చాడు. రామినాయుణ్ణి వివరంగా పరీక్ష చేశాడు. చక్రవర్తిని గది అవతలికి తీసుకెళ్లి ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. స్టాఫ్ నర్సుని పిలిచి ఏమేం చేయాలో అంతా చెప్పాడు. ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆక్సిజన్ తెప్పించి ప్రక్కనే పెట్టించాడు. ప్రతి అరగంటకి పల్స్ చూడమన్నాడు. అవసరమైతే ఆక్సిజన్ వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పాడు. మరో ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ 8 గంటలకు వచ్చి చూస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు డ్యూటీ డాక్టర్. రామినాయుడు తన చుట్టూ జరుగుతున్న గడబిడనంతా చూస్తూనే ఉన్నాడు. కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాలేదు. గుండెలో బాధ, తల దిమ్ముగా ఉంది. బయట తాను ఎరుగని వాతావరణం. వీటన్నిటి మధ్య తనకి ఏమవుతుంది? ఇంతలో ఇంత ముంచుకొచ్చిందేమిటి? మనిషిన తర్వాత చావు రాక మంతుందా? అందు గురించి తనకేం దిగుల్లేదు. తన కోరికల్లా ఒకటే, ఏం జరిగినా ఆ పుట్టి పెరిగిన గడ్డ మీద కావలసిన వాళ్ళందరి మధ్య జరిగితే బాగుండు. మనస్సులో కోరిక మనస్సులోనే ఉంది. మళ్ళీ మాగన్నుగా నిద్రపట్టింది రామినాయుడికి. మంచానికి దగ్గరగా తలవైపు నిల్చుంది కళ్యాణి. కన్నార్పకుండా రామినాయుడు వైపు చూసింది. 60 ఏళ్ళు వస్తేనేంగాక ఎంత దృఢంగా ఉంది శరీరం. ఆ వేళ పొద్దున్నే కదూ కోర్టు కాగితాలు చంకన పెట్టుకుని ఊరంతా తిరిగి వచ్చాడు. ఇంతలో ఇంత ముంచుకు వచ్చిందేమిటి? పాపం తనని చూడటానికి వచ్చాడు. ఎంత దశ పట్టింది. మళ్ళీ లేస్తాడా? స్పష్టంగా పరిస్థితి ఇది అని చెప్పకపోయినా డాక్టరు పద్ధతి చూస్తే ఈ కేసు సీరియస్ అని తెలుస్తూనే ఉంది అనుకుంది కళ్యాణి. వసుంధర దూరంగా కుర్చీలో కూర్చుంది. ఇంటి దగ్గర బయలుదేరాక ఇంతవరకు ఒక్క మాటైనా మాట్లాడలేదు ఆ అమ్మాయి. వసుంధర ఇంతవరకు హాస్పిటల్కి వచ్చి ఎరుగదు. ఆ గంభీరత, ఆ నిశ్శబ్దత చూస్తే ఆమెకు భయం. 15 ఏళ్లప్పుడు వేసవి సెలవులకి కలకత్తాలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది. తండ్రికి అపెండిసైటిస్ వచ్చింది, సీరియస్గా ఉంది అని టెలిగ్రామ్ వచ్చి తానింటికి చేరుకునేసరికి అంతా ముగిసిపోయింది. తండ్రి లేని లోపం ఒక్కటే ఆమెకు తెలుసు. అన్నలు వదినలు ఆ కష్టాన్ని ఇట్టే మరిపింపజేసేశారు. అంతేకాని జబ్బులు, ఆపరేషన్లు, డాక్టర్లు, ఆసుపత్రులు వసుంధర ఎరుగదు. అందుకే అంత భయం. కృష్ణమూర్తి సిగరెట్ మీద సిగరెట్ కాల్చుతూ బయటే పచార్లు చేస్తున్నాడు. 6 గంటలయింది. విజిటర్స్ అందరూ వెళ్ళిపోవలసిందిగా వార్డ్ బాయ్ బెల్లు మోగిస్తున్నాడు. ఒక్కొక్క గదిలోంచి ఆడ, మగ, పిల్లలు, పెద్దలు బయటకు వచ్చేస్తున్నారు. శీతాకాలపు రాత్రి చీకట్లను పరుచుకుంటూ వస్తుంది. కారిడార్ చివర గోడను ఆనుకొని నిలబడి ఉన్న కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ చక్రవర్తి, మరేమిటి భాయ్, నేను ఇంక వెళ్ళాలి. చూసావుగా నా క్లినిక్లో ఎలా ఉన్నా వాళ్ళని అలా వదిలిపెట్టి వచ్చాను. అదీగాక ఊళ్ళో 2-3 కేసులు చూసుకోవాలి అన్నాడు. కృష్ణమూర్తి, అయ్యో వెళ్ళకపోతే ఎలాగా, అది సరేలే, ఇంతకీ ఏమంటావు ఇతని సంగతి అన్నాడు. చెప్పానుగా, హార్ట్ ఫెయిల్యూర్ అని. కేసేమో సీరియస్సే. ఇంకా ముసలాయన మామూలు మనిషి అవ్వటం కల్లా. కాకపోతే ఎప్పుడు ఎలాగుంటుంది అన్నది చెప్పడం కష్టం. సాయంత్రం నేను వచ్చినప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు, కాస్త సర్దుకుంది. ఇలాంటి కేసులో అదేం చెప్పలేం కృష్ణమూర్తి, అంతా దైవాధీనం. మరి నేను పోయిరానా? ఈ రాత్రికేం భయం లేదు కదా అన్నాడు మళ్ళీ కృష్ణమూర్తి ఏదో బెంగగా. ఉండకూడదు, రా వాళ్ళతో కూడా చెప్పేసి వెళ్తాను అంటూ రామినాయుడున్న గదివైపు నడిచాడు, కృష్ణమూర్తిని కూడా వెంట తీసుకుని. మరొకసారి రామనాయుడిని పరీక్షించి పల్స్ చూశాడు డాక్టర్. ఇందాకటి కంటే ఇప్పుడు చాలా నయంగా ఉంది. మరి నేను వెళ్తానండి అన్నాడు కళ్యాణి ముఖంలోకి చూసి. అయ్యో మీరు వెళ్ళిపోతే ఎట్లా? మాకు అసలు ఏం తెలియదు. ఎంత శ్రమ అయినా సరే మాతో పాటు మీరు ఉండాల్సిందే అంది ప్రాధేయపూర్వకంగా కళ్యాణి. కృష్ణమూర్తి నచ్చజెప్పాడు. అతనికి వేరే కేసులున్నాయని వెళ్ళి చూసుకోవాలని. వసుంధర, ఆ కేసులు చూసేసుకుని వెంటనే వచ్చేయండి అంది. హాస్పిటల్ డాక్టర్తో చెప్పాను, అంతా ఆయన చూసుకుంటాడుగా అని నసిగాడు డాక్టర్. నువ్వేదో చేసేస్తావని వాళ్ళు చేయలేరని కాదు డాక్టర్, ఊరికే మాతో పాటు ఉంటే కాస్త ధైర్యం, 1 గంటలో పనులన్నీ చూసుకుని వచ్చేద్దు అన్నాడు కృష్ణమూర్తి. సరేనంటూ వెళ్ళాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక స్పెషల్ రూమ్ని ఆనుకుని ఉన్న బాల్కనీలో నుంచున్నాడు కృష్ణమూర్తి.
అప్పటికి బాగా చీకటి పడిపోయింది. హాస్పిటల్లో అన్ని మూలలా లైట్లు వెలుగుతున్నాయి. 3వ అంతస్తున్న స్పెషల్ రూమ్ బాల్కనీలో నిల్చుంటే హాస్పిటల్ అంతా కనిపిస్తుంది. విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు డాక్టర్ల కోటులు, నర్సుల గౌనులు వార్డుకి మధ్య తిరుగుతూ కనిపించాయి. కృష్ణమూర్తి జనరల్ హాస్పిటల్కి చాలాసార్లు వచ్చాడు, ఎవరెవరో స్నేహితులు హాస్పిటల్లో చేరినప్పుడు. కానీ ఇవాళ అతనికి ఏదో కొత్తగా ఉంది. ఉదయం జరిగిన సంగతులన్నీ నెమరు వేసుకుంటున్నాడు అతను. ఆ మాటకొస్తే ఉదయం నుండి ఏమిటి, వారం రోజుల్లో ఎన్ని సంఘటనలు జరిగాయి? అంతవరకు ఒక పద్ధతిలో ఒకే స్థాయిలో నడుస్తున్న తన జీవితం ఏదో మార్గం పట్టినట్లు అనిపించింది అతనికి. ఇందిర, ప్రకాశం, శేషావతారం, కళ్యాణి, వసుంధర వీళ్ళందరినీ చుట్టుకున్న వింత వింత వాసనలు కృష్ణమూర్తి మెదడులో పొగలు కమ్ముకుంటున్నాయి. వీటన్నిటిపైన రామినాయుడు. ఉదయం తలవని తలంపుగా అతను ఎదురయ్యాడు. మధ్యాహ్నం వెళ్ళేసరికి పరిస్థితి మారిపోయింది. రామినాయుడు కళ్యాణికి ఎలా తెలుసో అదంతా తెలియదు కృష్ణమూర్తికి. కానీ ఆమెకు రామినాయుడంటే అమితమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. అతనికి ఆపద వచ్చినా కళ్యాణి గిలగిలలాడుతుందని తెలుసు. కృష్ణమూర్తి గారు ఇలా రండి అంది కళ్యాణి బాల్కనీలోకి చూసి. కృష్ణమూర్తి అదిరిపడి గదిలోకి వెళ్ళాడు. కళ్యాణి తగ్గించిన స్వరంతో, చూశారా, ఇందాకటి కంటే మనిషి ఆయాస పడుతున్నట్లు లేదు. అసలు ఇది నిద్రేనంటారా? మైకం కమ్మడం లేదు కదా అంది భయంగా. వసుంధర కుర్చీలోంచి లేచి మెల్లగా అడుగులు వేస్తూ మంచం ప్రక్కన నిల్చుంది. నిజంగానే రామినాయుడు ఎక్కువ ఆయాసపడుతున్నాడు. శ్వాస పీల్చుకోవడానికి ఎంతో బాధపడుతున్నట్లు కనబడుతూ ఉంది. వీపు వెనకాతల ఎత్తులు పెట్టి వాలుగా పడుకోబెట్టారు అతన్ని. ఇంటి దగ్గర చొక్కా విప్పేసి ఉత్తరీయం గుండెల మీద వేసుకుని పడుకున్న నాయుడిని అలానే ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెడల్పైన ఛాతీ మీద ఎడం భాగం చూచేవాళ్ళు భయపడేలా అదురుతోంది. వెడల్పైన ఛాతీ మీద ఎడమ భాగం చూసేవాళ్ళు భయపడేలా అదురుతోంది. మెడ నరాలు బలంగా కొట్టుకుంటున్నాయి. కళ్యాణి నుదుటి మీద చేయి వేసింది. పాదాలు చేతులు తడిమి చూసింది. చెమటలు పడుతున్నాయి. బాగా చల్లగా ఉన్నాయి. 6 నర్సును ఒకసారి పిలుచుకురండి అంటూ వెర్రి ముఖం పెట్టేసింది కళ్యాణి. కృష్ణమూర్తి నర్సును పిలుచుకొచ్చాడు. ఆవిడ వచ్చి నాడి చూసి వెంటనే ప్రక్కనున్న ఆక్సిజన్ గొట్టాన్ని నెమ్మదిగా రోగి ముక్కులో పెట్టింది. రామినాయుడు మైకంలో లేడు, కానీ మగతగా ఉన్నాడు. ముక్కులో గొట్టం పెట్టగానే కళ్ళు విప్పి, ఏమిటమ్మా ఇదంతా అన్నాడు విసుగ్గా. మరేం లేదు బాబాయ్ గారు, మీకు ఊపిరి తీసుకుందుకు కొంచెం సులువుగా ఉంటుందని ఇది పెట్టారు అంది కళ్యాణి. ఇంతలో డాక్టర్ చక్రవర్తి, డ్యూటీ డాక్టరు కలిసి వచ్చారు. మళ్ళీ ఇద్దరూ పరీక్షించారు. వెంటనే ఆ చేతికి ఈ చేతికి ఇంజెక్షన్లు ఇచ్చేశారు. ఆక్సిజన్ బుడగలుగా రామినాయుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్తూనే ఉంది. అయినా ఆయాసం, ఎగశ్వాస అంతకంతకు హెచ్చుతూనే ఉన్నాయి. అరగంట వ్యవధి కూడా లేకుండా శరీరానికి సూదిపోట్లు పడినా ఒక్క అరగంట కూడా తెరిపిగా కనపడటం లేదు. అతనికి పూర్తి మెలకువ లేదు, నిద్ర లేదు. ఇంజెక్షన్ ఇస్తే అబ్బా అని మూలుగుతాడు. అంతలో కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అతను ఊపిరి తీసుకున్నప్పుడల్లా బరువుగా, బాధగా గుండెల్లో నుంచి ఏదో శబ్దం వెలువడుతుంది. రాత్రి 10 గంటల దాకా కూర్చుని డ్యూటీ డాక్టర్, హాస్పిటల్ అంతా రౌండ్స్ చేసి రావాలి, నువ్వు ఉంటావు కదూ చక్రవర్తి, చూస్తూ ఉండు, ఇంకెంతసేపు ఉన్నా ఇంతే కదూ అనేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ అన్న మాటలతో అక్కడ అందరికీ స్పష్టమైపోయింది, ఇది తిరుగుముఖం పట్టేది కాదని. కళ్యాణికి పట్టరాని దుఃఖం వచ్చేసింది. కళ్ళంట నీళ్లు ఆగలేదు. ఇంకేం లాభం లేదా డాక్టర్ అంది చక్రవర్తితో. కొన్ని గంటల వ్యవధి మీరలా బెంబేలు పడిపోతే ఏం దారి? అలా దిగజారిపోకండి, ధైర్యం తెచ్చుకుంటే కానీ దేనిని ఎదుర్కోలేరు అన్నాడు చక్రవర్తి. అందరూ చెప్పే మాటలే అవి. అయినా అతను చెప్పినప్పుడు ఆత్మీయులు ఎవరో ఓదార్చినట్లయింది కళ్యాణికి. వెంటనే కళ్ళు తుడిచేసుకుంది. అవును, ధైర్యంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటూ ఉంది తను. ప్రకాశం దగా చేసినప్పుడు, నాన్న చచ్చిపోయినప్పుడు, ప్రిన్సిపల్ విముఖంగా మాట్లాడినప్పుడు ఎప్పుడూ ఆ మాటే అనుకుంది, ధైర్యంగా ఉండాలి, దిగజారిపోకూడదు అని. అవే మాటలు అతని మనసులో నుంచి వచ్చాయి. ఎందుకో ప్రకాశం జ్ఞాపకం వచ్చాడు కళ్యాణికి. నాన్న ఆ తెల్లవారుజామున పోతాడనగా అతని మంచం ప్రక్కనే కూర్చుని తను ఆలోచించుకుంది. ప్రకాశం తన ప్రక్కనే ఉంటే ఎంత బాగుండును అని. అతను డాక్టర్, తనకి లోకంలో ఒకే ఒక్క ఆత్మీయుడు. తనంత ఆపదలో ఉన్నప్పుడు అతడే తన ప్రక్కనుంటే ఎంత సహాయంగానో ఉండేది అనుకుంది ఆ రోజు. తానెంత పొరపాటు పడింది తర్వాత కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది.
ఏకాకిగా ఉన్నాను, అన్ని విధాలా నష్టపోయాను, ఈ లోకంలో నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే, ఒక్కసారి రా అని మరీ మరీ వ్రాసింది. ఫలితం తన అభిమానం దెబ్బతిన్నది. ప్రకాశం లోతు లేని మనిషి అని తెలుసుకుంది. ఎన్ని గంటలు అలా నిల్చుంటారు? ఆ కుర్చీ వేసుకుని కూర్చోండి అన్నాడు చక్రవర్తి ఆలోచనలోంచి తేరుకొని. రామినాయుడి మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది కళ్యాణి. అప్పటికప్పుడే రాత్రి 12 గంటలు దాటింది. బాల్కనీలో పచార్లు చేసి చేసి కృష్ణమూర్తి అక్కడే కుర్చీలో జారిగలబడ్డాడు. అతనికి తెలియకుండానే చిన్న కునుకు పట్టింది. గోడనానుకుని ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ పక్క కుర్చీలో కూర్చుంది వసుంధర. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ భయంతో గడ్డకట్టుకుపోతుంది వసుంధర. ఆ అమ్మాయికి చావంటే విపరీతమైన భయం. అందులోనూ మానవుని చరమదశను సమీపిస్తున్న మృత్యువును ఆమె ఎన్నడూ చూడలేదు. బాల్కనీలో కూర్చుందుకు విపరీతంగా చలిగా ఉంది. కృష్ణమూర్తి ఆ చలిలోనే కూర్చున్నాడు. అంత చలిలోనూ అతనికి కుర్చీలోని నిద్ర పట్టింది. ఆ గదిలో నిశ్శబ్దంలో ఉండుండి రామినాయుడి మూలుగు, నిమిషాలు గడిచే కొద్దీ వేగమవుతున్న ఊపిరి, ఆయాసంతో అరడుగు ఎత్తు లేస్తూ పడుతూ తన కళ్ళెదుట ఉన్న ఆ మానవాకారం చూడలేకపోయింది వసుంధర. భయంతో బిగుసుకుపోయింది. తాను చూడలేని ఆ దృశ్యాన్ని కళ్యాణి ఎలా చూడగలుగుతూ ఉంది? అంత దగ్గరగా ఎలా కూర్చుంది? మధ్య మధ్య అతని నుదుటి మీద చెమట తుడుస్తోంది. నోట్లోంచి నీళ్లు కారుతుంటే తుడుస్తోంది. ఈ అమ్మాయికి ఎంత సహనం, ఎంత ధైర్యం అనుకుంది వసుంధర. అప్పటికప్పుడే 1 గంట దాటింది. బాల్కనీలోకి వెళ్ళలేక, అటు చూడలేక, కుర్చీని గోడవైపు తిప్పి తలని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనించి ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది వసుంధర. అలాగే కునుకు పట్టింది. డాక్టర్ కొంతసేపు అవతలికి వెళ్ళి స్టాఫ్ నర్స్తో మాట్లాడి వచ్చాడు. కొంతసేపు అటూ ఇటూ పచార్లు చేశాడు. నర్సెస్ టేబుల్ మీద ఉన్న సండే స్టాండర్డ్ చేతపుచ్చుకొని మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకసారి చూడండి అన్నది కళ్యాణి నెమ్మదిగా. డాక్టర్ నాడి చూసి, పరిస్థితి అంతకంతకు మారిపోతోంది, అయినా ఇంతకంటే చేసేదేమీ లేదు కళ్యాణి గారు, ఆ ఘడియ కోసం అలా నిరీక్షించడమే అన్నాడు డాక్టర్. హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ చెప్పిన ప్రకారం గంటకి హౌస్ సర్జన్లు వచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి వెళ్తున్నారు. ఆక్సిజన్ ఊపిరితిత్తులను కాపాడుతూనే ఉంది. అయినా గుండె అంతకంతకీ తొందరగా కొట్టుకుంటూ ఉంది. ఎగశ్వాస హెచ్చుతుంది. ఇందాక ఇంజెక్షన్ ఇస్తే కొంచెం తగ్గినట్లుంది, ఇప్పుడు అది లేదు అంది కళ్యాణి నిస్పృహతో. మిమ్మల్ని ఇంకా ఆశ బాధిస్తుంది. చివరిదాకా ఏదో చేయటం మన విధి కాబట్టి ఈ ఇంజెక్షన్లు అవిను. చేయవలసిన దానిలో లోపం ఏమీ జరగలేదు కదా అని తృప్తిపడాలి అన్నాడు చక్రవర్తి. మీరు చెప్పింది నిజమే, కానీ పూర్తిగా పోగొట్టుకున్న దాకా దేని మీద ఆశ వదులుకోలేం కదా. డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. మరికొన్ని అనుభవాలు అయ్యేదాకా అలాగే అనిపిస్తుందిలేండి. పోగొట్టుకోవడం అనేది మన చేతుల్లో లేదని తెలిసినప్పుడు ఈ ఆశలన్నీ తగ్గుతాయి. అప్పుడు ఇది తప్పకుండా మనకు దక్కుతుంది అని దేని గురించి అనుకోవటానికైనా భయపడతాం. అతని వ్యాఖ్యానంతో కళ్యాణికి లోపల నుండి ఏదో కదిలిపోయింది. మరికొన్ని అనుభవాలు అన్నాడు. ఇంకా ఏం అనుభవాలు? ఇంకా ఏం పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఏముంది గనక తనకు పోగొట్టుకునేందుకు? డాక్టర్ చెప్పిన మనస్తత్వం తనకి పాటికే రావాలి. నిజమే, ఇది నాది అనుకోవటం భ్రమ. ఎప్పుడు ఏది చేతుల్లోంచి జారిపోతుందో చెప్పలేం. ఈ డాక్టర్ ఏది చెప్పినా తనకు అన్వయించేటట్లే చెప్తాడేమిటి? ఏదో తెలిసిన వాళ్ళ మాట్లాడతాడు, కానీ అతను తనకెలా తెలుసు? ఎక్కడా కలుసుకోలేదు, ఎప్పుడూ చూడలేదు. మోచేతిని కుర్చీ మీద ఆనించి తలను ప్రక్కవాటుగా చేతికి చేర్చి పరధ్యానంగా కూర్చుంది కళ్యాణి. డాక్టర్ అప్రయత్నంగా తల ఎత్తి ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళు విప్పి చూస్తూనే ఉంది, కానీ ఆ చూపులు ఇక్కడెక్కడా లేవు. ఆ చూపుల్లో ఇందాకటి ధైర్యం లేదు, భయం కూడా ఉన్నట్లు లేదు. ఒక చిత్రమైన ప్రభావంతో మెరిసిపోతున్నాయి కళ్ళు. క్షణమాత్రం తేరిపార చూసి చూపుదించేసుకున్నాడు డాక్టర్. ఎన్నిసార్లు చూసినా ఎక్కడో చూసిన అమ్మాయిలాగుంటుంది. ఊరికనే చూసినట్లు కాదు, పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంటుంది. అసంభవం. ఈమెతో తనకు పరిచయం లేదు. ఇదేదో చిత్రమైన అనుభూతి, తన ఊహ, ఏదో భ్రమ. ఎందుకో డాక్టర్ మెదడు బరువెక్కింది. అన్నీ అప్రస్తుతమైన అసంగతమైన ఆలోచనలు. అప్పుడున్న పరిస్థితి, తన మనస్థితి, ఈ రెండింటి మధ్య యోజనాల దూరం. డాక్టర్కు భయం వేసి కళ్యాణిని మాటల్లోకి దింపాడు. ఈయన మీకు బాబాయ్ గారు అవుతారా అన్నాడు ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక. ఆలోచనలలో సుదూర యాత్ర చేస్తూ
ఏమిటి వింత ప్రపంచం? ఎలా అర్థం చేసుకోవడం? మానవుడు బ్రతకాలంటే, నిలబడాలంటే ఏం చెయ్యాలి అని రీసెర్చ్ చేస్తుంది కళ్యాణి. అతని ప్రశ్నతో మళ్ళీ వాస్తవ జగత్తులోకి వచ్చింది. ఏమన్నారు? మా బాబాయ్ గురించా? అవును, చిన్నప్పటి నుండి ఆయన్ని బాబాయ్ అని పిలవడం అలవాటు. మా ఊరి మున్సబ్ గారు. మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితుడు. కష్టాల్లో సుఖాల్లో ఆదుకున్నవాడు. నన్ను కన్న కూతురి కంటే అపేక్షగా చూస్తాడు అంటుంటే ఆమె కంఠం ఆర్ద్రమైంది. మళ్ళీ కనుకొలుకుల్లో నీళ్లు నిలిచాయి. నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది. అదిగో, అదే కూడదనేది. తండ్రిలాంటి మనిషి చేజారిపోతుంటే బాధే కానీ అతనికి వయసు మళ్ళింది. అతనింటిలో అతనికేం జరిగినా బాధపడవలసినంతగా లేదు. ఈ ఊళ్ళో ఇలా అకస్మాత్తుగా రావటం, వెంటనే కబురైనా వెళ్ళే అవకాశం లేకపోవటం అదొక్కటే బాధగా ఉంది అన్నాడు చక్రవర్తి అనునయంగా. కళ్యాణికి ఆ మాటలు ఓదార్పునివ్వటం లేదు. వద్దు డాక్టర్ గారు, అవన్నీ చెప్పకండి. తండ్రి లాంటి మనిషి కాదు. తండ్రే చేజారిపోయి నెల్లాళ్ళు కాలేదింకా. ఇంతలో మళ్ళీ ఈ దుర్ఘటన. మొన్నటి వరకు ఎన్ని బాబాయ్ గారిని పిలవడం తెలుసు. మంచివాడని, ఉపకారి అని చెప్తుంటే వినడం తెలుసు. అంతేకాని ఈయన ఎంత మంచివాడో, ఎంత ఉపకారో ఈ మధ్యనే తెలిసింది. అందుకే నాకు అనిపిస్తుంది, మన చుట్టూ ఉన్న మనుషుల విలువలు మన కష్టదినాల్లోనే తెలుస్తాయి. అది బాగా అనుభవమైంది నాకు అన్నది. డాక్టర్కి ఆ మాటలు వింతగా తోచాయి. ఏమిటి అమ్మాయి, నిండా 20 ఏళ్ళున్నట్లు లేవు. ఎంతో ఎదిగిపోయినట్లు మాట్లాడేస్తుంది. మనుషులు, విలువలు, కష్టాలు అంటుంది. అన్నింటినీ చవిచూసిందా? వార్డులో గడియారం 3 కొట్టింది. రామినాయుడు కళ్ళు తెరిచి బాధగా మూలిగాడు. కళ్యాణి గభాలున దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు ఇటు చూడండి అన్నది. అతనికి అర్థమైంది. బరువుగా తల తిప్పి కళ్యాణి వైపు ఒకసారి చూసి ఏదో గొణిగాడు. అతడేమన్నాడో కళ్యాణికి అర్థం కాలేదు. మరింత దగ్గరగా వంగి, ఏమిటి బాబాయ్ గారు అన్నది. మళ్ళీ ఏదో చెప్పబోయాడతను, కానీ సరిగ్గా చెప్పలేకపోయాడు. కళ్యాణికేమీ అర్థం కాలేదు, కానీ నందూరు అన్న మాట మాత్రం వినబడింది. లోపల ఏదో చెప్పాలని ఉంది. అతనికి స్మృతి తప్పిపోలేదు, కానీ శరీరం పట్టు తప్పిపోయింది. డాక్టర్ నాడి చూచి నిస్పృహగా చెయ్యి వదిలేశాడు. నాడి మినుకు మినుకుమంటూంది. ఒళ్లంతా గాజు బారిపోయింది. ముక్కులోని గొట్టాన్ని తీసి ఆక్సిజన్ సరిగ్గా వెళ్తుందో లేదో చూసి మళ్ళీ సర్ది పెట్టాడు డాక్టర్. ప్రాణవాయువు ఎంత పంపించినా ప్రాణాలు హరించిపోతున్నాయి. రక్తంలోకి ఎన్ని మందులు ఎక్కించినా రక్తస్రావం సన్నగిల్లుతోంది. ఎగశ్వాస తగ్గించడానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఊపిరితిత్తులు బాధతోనే పనిచేస్తున్నాయి. చివరిదాకా విధితో పోరాడటమే నా పని అన్నట్లు అతని గుండె లేని శక్తి తెచ్చుకొని పనిచేస్తోంది. చలికాలం రాత్రి తెల్లవారు జామైంది. డాక్టర్ సిగరెట్టు కాల్చడానికి కారిడార్లోకి వెళ్ళాడు. కళ్యాణి ఏమీ తోచక గదిలోనే అటూ ఇటూ పచార్లు చేస్తోంది. ఒక్కొక్క నిమిషం బరువెక్కిపోతుంది. ఒట్టి నిరీక్షణ. 60 ఏళ్ళు నిండు జీవితం జీవించి అకస్మాత్తుగా అర్థాంతరంగా ఆయువు పోగొట్టుకుంటున్న ఆ వృద్ధుని అంతిమ క్షణాల కోసం, ఇలాంటి క్షణాలను లెక్కపెట్టి ఇలాగే నిశ్శబ్దంగా నిరీక్షించి ఎన్నో రోజులు కాలేదు. ఇంకా ఇంతకంటే భయంకరమైన నిరీక్షణ ఇంకేదైనా ఉంటుందా? బాల్కనీలోకి వెళ్ళింది కళ్యాణి. ఆ చలిలో కర్ర కుర్చీలో ముడుచుకొని తన కాళ్ల మీదే తలవానించి తలను ఆనించి నిద్రపోతున్నాడు కృష్ణమూర్తి. నిద్ర సుఖమెరగదంటారు. నిద్ర కష్టాన్ని కూడా ఎరగదేమో అనుకుంది కళ్యాణి. ఎవరికి కష్టం? రామినాయుడు గురించి కృష్ణమూర్తికి బాధెందుకుండాలి? అతనెవరో ఇదివరలో తానెరిగిన కృష్ణమూర్తికి ఇతనికి ఎంతో తేడా. తన మీద అతనికి ఆ గౌరవం ఎందుకు? తనతో పాటు ఈ చలిలో ఈ రాత్రంతా జాగారం ఎందుకు? వసుంధర మాత్రం పాపం, ఆ పిల్ల ఇలాంటి కష్టాలు ఎరుగదు. అసలే భయం. ఈ ఘట్టాన్ని చూసి ఏమనుకుంటుందో? తనని చేరదీసినందుక ఆమెకి శిక్ష? అన్నిటికంటే చిత్రం ఈ డాక్టర్. కృష్ణమూర్తి పిలిచాడు కదా అని ఏదో వచ్చి చూసిపోవలసిన వాడు ప్రతిమాలితే కాదనలేక రాత్రంతా ఉండిపోయాడు. ఒక్కసారి కన్నుమూయలేదు. స్వార్థం లేని సేవ అనుకుంది కళ్యాణి. గడియారం ఇంకా 4 కొట్టలేదు. డాక్టర్ సిగరెట్టు కాల్చేసి బయటే పచార్లు చేస్తున్నాడు. వసుంధర నిద్రపోతూనే ఉంది. తన చుట్టూ ఎవ్వరూ లేని సమయం చూసి రామినాయుడి ప్రాణాలు చల్లగా గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారి మేల్కొన్నదానిలా గబాలున లోపలికి వచ్చింది కళ్యాణి. వచ్చి స్థాణువులా రామినాయుడి ఆకారం ప్రక్క నిల్చుంది. అలా ఎంతసేపు నిల్చుందో తెలియదు. డాక్టర్ లోపలికి వచ్చి లాంఛనానికి నాడి చూసి స్టెతస్కోప్తో కూడా చూసేసి వెరీ సారీ అంటూ దుప్పటితో కళేబరాన్ని పూర్తిగా కప్పేశాడు.
ఆక్సిజన్ వృధా కాకుండా గొట్టాన్ని తీసేసి సిలిండర్ మూత తిప్పేశాడు. కళ్యాణి చలనం లేకుండా అలా కొంతసేపు నిల్చుంది. ఆమె ఏడుస్తుందేమోనని భయపడ్డాడు డాక్టర్. కళ్యాణి కళ్ళల్లో నీళ్లు లేవు. కళ్యాణి వసుంధరను లేవగొట్టి, అంతా అయిపోయింది, ఇప్పుడేం చెయ్యాలో చెప్పు అంది. వసుంధర నిజంగానే అని ఒక వెర్రికేక వేసి బాల్కనీలోకి పరిగెత్తింది. కళ్యాణి ఆమె వెనకాలే వెళ్ళి, అలా భయపడకు వసుంధర, అనుకున్నదే కదా, నువ్వు బిగుసుకుపోతే నాకేం దారి, కర్తవ్యమేమిటో చెప్పు అంది. ఈ మాటలకు కృష్ణమూర్తి త్రుళ్ళిపడి లేచి, ఏం జరిగింది కళ్యాణి గారు అన్నాడు. డాక్టర్ కూడా అక్కడికి వచ్చి అతను ఇంకా లేడు అన్నాడు. కృష్ణమూర్తి గాభరాగా లేచి నిల్చొని క్షణం ఆలోచించి, వాళ్ళెవరూ లేరు, మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నాడు. అదే మీరు ఆలోచించి చెప్పండి కృష్ణమూర్తి గారు అంది కళ్యాణి అతని వైపు తిరిగి. ఏం చేయడానికి వాళ్ళ తాలూకు వాళ్ళెవరైనా ఉండాలి కదా. డాక్టరు, బాడీ గురించిన ఏర్పాట్లు నువ్వు చెయ్యి, నేను 6 గంటల ప్యాసింజర్లో నందూరు వెళ్ళి తిరుగుబండిలో వాళ్ళని లాక్కొస్తాను అన్నాడు. అంతే చెయ్యాలి, బాడీని మార్చురీలో ఉంచమంటాను, నువ్వు వెంటనే బయలుదేరి సాయంత్రానికి ఎలాగైనా తీసుకురా అన్నాడు డాక్టర్. అంతకంటే మరో మార్గం ఉన్నట్లు లేదు, ఇంతవరకు శ్రమ పడ్డారు, ఆ ప్రయత్నాలేవో చేయించండి అంది కళ్యాణి వాళ్ళిద్దరినీ ఉద్దేశించి ప్రాధేయపూర్వకంగా. శ్రమేమిటండి, మన సమక్షంలో జరిగింది కనుక మనమే బాధ్యత తీసుకోవాలి. ఆ ఏర్పాట్లని మేమిద్దరం చూస్తాం. ముందు మీ ఇద్దరిని ఇంటి దగ్గర దింపి వస్తాను పదండి అన్నాడు డాక్టర్. వసుంధర భయంతో ఈ సంభాషణ ఎంతవరకు విన్నదో తెలియదు కానీ, వాళ్ళొచ్చేదాకా మన ఇంటికి తీసుకుపోతేనో అని మాత్రం అంది. కళ్యాణి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, వద్దు వసుంధర, అలాంటివి పెట్టుకోకు, బాబాయ్కి ఎక్కడ ప్రాప్తం ఉంటే అక్కడే జరుగుతుంది, ఇంతకీ జీవం లేని శరీరం ఎక్కడుంటే ఏమిటి, ఆయన గారు చెప్పినట్లు చేయటమే మన విధి, పద ఇంటికి పోదాం, వచ్చిన పని అయిపోయింది అంటూ బయటకు దారితీసింది. అంత భయంలోనూ వసుంధర, కళ్యాణికి ఇంత గుండె నిబ్బరం ఎలా వచ్చింది చెప్పమా అనుకుని నివ్వెరపోయింది. అనుకున్న ప్రకారం ఆ సాయంత్రానికి రాలేకపోయాడు కృష్ణమూర్తి. మర్నాడు ప్రొద్దుటి బండిలో దిగారు కృష్ణమూర్తి, రామినాయుడు పెద్ద కొడుకు చిన్న కొడుకును. వస్తూనే హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలోని శవాన్ని బయటకు తీయించారు. తండ్రి శవాన్ని చూసి చిన్న కొడుకు బావురుమన్నాడు. పెద్ద కొడుకు నిబ్బరంగానే ఊరుకున్నాడు. శవాన్ని హాస్పిటల్ వాళ్ళు వారి అధీనానికిచ్చాక కృష్ణమూర్తి డాక్టర్ని పిలుచుకురావటానికి వెళ్ళాడు. బయలుదేరి వస్తూ, డాక్టర్, నిన్న సాయంత్రం రావటానికి వీలవలేదా బయలుదేరి వస్తూ డాక్టర్ అడిగాడు. నిన్న సాయంత్రం రావటానికి వీలవలేదా అని. కృష్ణమూర్తి గట్టిగా నిట్టూర్చి, ఏ మనుషులు అనుకున్నావు వాళ్ళు, నేను అసలు బ్రతికి బయటపడతాననుకోలేదు, మనం పడ్డ శ్రమంతా వాళ్ళకి అర్థం కాలేదు, ఇచ్చిన ట్రీట్మెంటు తీసుకున్న శ్రద్ధ వాళ్ళు తెలుసుకోలేరు. వెళ్ళి కబురు చెప్పగానే 1 గంట వరకు ఇంటిల్లపాది పెద్దగా శోకాలు పెట్టారు. తర్వాత ఈ సంగతి ఎలా జరిగిందంటారు. జరిగిందంతా చెప్పాను. పెద్ద కొడుకు నన్ను కొట్టవచ్చినట్లుగా వచ్చి ఒక్కనాడు మంచాన పడి ఎరగడు, ఒక్కనాడు మూల్గినట్లు వినలేదు, మహారాజులా వెళ్ళిన మనిషి మరి తిరిగి రాడంటే ఎట్లా నమ్ముతామయ్యా, చెప్పే కబురుకు అర్థం పర్థం ఉండాలి అని ఎగిరిపడ్డాడు. వాళ్లతో ఆ పరిస్థితిలో పోట్లాడి లాభం లేదని మంచి మాటలు చెప్పి అక్కడికి రండి అంతా తెలుస్తుందని లాక్కొచ్చాను. ఒట్టి మూర్ఖులు చక్రవర్తి, ఆ ముసలాయనకున్న నెమ్మది మంచితనం మచ్చుకైనా లేవు వాళ్ళల్లో, వాళ్ళన్నీ చిత్రమైన అనుమానాలు పడుతున్నారు అని కథ ముగించాడు కృష్ణమూర్తి. బాగుంది, ఇదొక గొడవ, ఒట్టి బైతుల్లా ఉన్నారే, ఆ ముసలాడిని పుణ్యం కట్టుకుని మనమేం బాగుపడాలట, అనుమానాలకైనా అర్థం ఉండద్దు అన్నాడు డాక్టర్. సరి, అంత ఆలోచనే ఉంటే అలా వాగుతారా వాళ్ళు, నువ్వు వస్తున్నావు కదూ, ఆ జబ్బు సంగతి అది తెలియచెప్పు వాళ్ళకి అన్నాడు కృష్ణమూర్తి. శవాన్ని బయట ఉంచుకుని ఆసుపత్రి ఆవరణలోనే కాచు కూర్చున్నారు వాళ్ళు. కృష్ణమూర్తి డాక్టరు అక్కడికి చేరగానే మళ్ళీ అదే పురాణం ప్రారంభించారు. ఇందులో ఏదో మోసం ఉంటుందని వాళ్ళ అనుమానమట. పోలీసులకు రిపోర్ట్ చేసి శవపరీక్ష చేయిస్తారట. కృష్ణమూర్తితో మాట్లాడినంత పరుషంగానూ డాక్టర్తో మాట్లాడారు. వాళ్ళ మాటలకు డాక్టర్ బెదిరిపోలేదు. ఇలాంటి రకాలు చాలా చూశాడతను సర్వీసులో ఉన్నప్పుడు. అకస్మాత్ మరణాలు, అపోహలు, పోలీసులు, బెదిరింపులు, పోస్టుమార్టంలు, ఇవన్నీ తనకు బాగా అనుభవమే. అది సరే, మీకు తోచింది మీరు అంటున్నారు, నేను చెప్పేది వినండి. మీ నాన్నగారికి నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు సడన్గా గుండె జబ్బు వచ్చింది. అసలు ఆయన ఇదివరకు కూడా మీరు అనుకున్నంత ఆరోగ్యంగా లేడు. అతనికి తెలియకుండానే
అతనికి గుండె జబ్బు ఉంది. శ్రమ అలవాటు పడే మనిషి కాబట్టి ఆ మాత్రం ఈ మాత్రం అలసటను లక్ష్యపెట్టి ఉండడు. అలా కాకపోయినా ఆ వయసులో గుండె జబ్బు ఎప్పుడైనా రావచ్చు. మీరు పిచ్చి పిచ్చి అనుమానాలకు పోయి పోలీసుల దాకా పోతే డాక్టర్ మాట మీదే నమ్మకం లేదన్నమాట. అంతదాకా వస్తే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి నేను ఎంతవరకైనా వెళ్తాను. అటుపైన మీ ఇష్టం అనేసి, పద కృష్ణమూర్తి, ఇలాంటి బ్రూట్స్తో మనకేం పని లేదు అని కారెక్కేశాడు. కృష్ణమూర్తి చల్లగా చావు కబురు చెబితే రామినాయుడు పెద్ద కొడుకు ఊరంతా గొడవ చేశాడు. డాక్టర్ గట్టిగా మాట్లాడేసరికి చల్లబడిపోయాడు. ట్యాక్సీ చేయించుకుని తండ్రి శవాన్ని వాళ్ళ ఊరు తీసుకుపోయాడు. ఆ వేళ సాయంత్రం డాక్టరు వసుంధర ఇంటికి వెళ్ళి జరిగిన గొడవంతా చెప్పాడు. నిజంగా లోకంలో ఇలాంటి మనుషులుంటారా అని ఆశ్చర్యపోయింది కళ్యాణి. రామినాయుడు కొడుకులా వీళ్ళు అనుకుంది. పోనీ ఆ 1000 రూపాయలు వాళ్ళకిచ్చేశారా అంది కళ్యాణి. ఆహా, ఆ డబ్బు కృష్ణమూర్తి ముందే ఇచ్చేశాడు. అదే వాళ్ళ అనుమానానికి హేతువైంది. వాళ్ళ నాన్న కోర్టు వ్యవహారం చూసుకువస్తానని బయలుదేరాడట. కానీ ఇంత డబ్బు చేత పుచ్చుకొని వెళ్ళినట్లు వాళ్ళకి తెలియదట. అసలు మనమంతా కలిసి ఏదో కుంభకోణం చేశామని, ముసలాడి దగ్గర ఇంకా చాలా డబ్బు ఉండాలని, అది కాజేయడానికే అతన్ని చంపేసి అంతా తీసుకుని ఈ 1000 వాపసు ఇచ్చామని కూడా అన్నారట అన్నాడు డాక్టర్. కళ్యాణికి నిజంగా ఏడవాలో నవ్వాలో తెలియలేదు. అభిమానం ఉండబట్టి చూసిపోదామని వచ్చి గుటుక్కుమన్నాడు రామినాయుడు. గుండెల్లో నొప్పి అన్న దగ్గర నుంచి చివరిదాకా సర్వ విధాల చేయవలసిందంతా చేశారు. నా అన్నవాళ్ళు దగ్గర లేకపోయారే కానీ ఏం లోటు జరిగింది? ఆ పల్లెటూళ్ళలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నాన్న ఆఖరి క్షణాలను గుండె రాయి చేసుకుని చూసింది తను. మృత్యువు కబళం చేస్తుంటే అడ్డుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. కానీ చేయగలిగింది చేశామనే సంతృప్తి కూడా లేకపోవడం ఎంత దుర్భరం. కానీ రామినాయుడికి క్షణం ఆలస్యం లేకుండా వైద్య సహాయం జరిగింది. స్నేహితులంతా తన బాధల్ని పంచుకుని శక్తి వంచన లేకుండా సాయం చేశారు. ఆఖరికి తనతో పాటు జాగారం కూడా చేశారు. ఇంత జరిగితే ఆఖరికి పర్యవసానం ఏమిటి? డబ్బు దగ్గర అనుమానాలు వచ్చాయి. మనిషి పోయాడు కానీ డబ్బు మిగిలింది. డబ్బుకి చావు లేదా? అదే విచిత్రం. డబ్బుకి చావు లేదు, చంపుతుంది కానీ చావదు. ఆ 1000 రూపాయలు ఎవరివి? ఎవరివో తనకు తెలియదు. తనవి మాత్రం కావు. నిర్జీవమైన ఒక ఇంటి ఖరీదులో భాగం అవి. ఆ ఇల్లు ఎవరిదో ఆ మనిషే ఇప్పుడు లేడు. డబ్బు మోసుకొచ్చిన మనిషి అంతకన్నా లేడు. 2 మరణశయ్యలు దాటి నడిచి వచ్చిన డబ్బది. తలుచుకుంటేనే భయం. అందుకే నాయుడు కొడుకులకు ఇచ్చేయమని పంపించి వేసింది. వాళ్ల అనుమానానికి అది మరింత దోహదమైంది. అవును, బ్రతుకే ఒక పెద్ద అనుమానం. మనిషి మనిషిని నమ్మడు, చావు బ్రతుకలను నమ్మడు, అవి కలిగించే దుఃఖాలను కూడా నమ్మడు. బ్రతుకనేది అంతకంతకు పదునెక్కిపోతుంటే ఎంత జాగ్రత్తగా అడుగు వేసి ఏం లాభం? ఏమిటి ఆలోచిస్తున్నారు కళ్యాణి గారు? ఆ మూర్ఖుల గురించా? అంతగా ఆలోచించడానికి వాళ్ళు తప్ప ఇంకెవరూ దొరకలేదా మీకు అన్నాడు డాక్టర్. మరెళ్ళలేదు డాక్టర్ గారు. మనుషులు వాళ్ళ పోకడలు చూస్తుంటే వింతగా ఉంది అంది కళ్యాణి. డాక్టర్ చిరునవ్వు నవ్వి, వింతగా ఉంటే పర్వాలేదు, బాధగా ఉండకూడదు. కానీ ఇంకా ఏం చూశారు? ఈ ప్రపంచంలో ఉన్నవే వింతలు. మనిషి మనిషిని పీక్కు తినడం అబ్బో ఇప్పటిదా, అనాది నుంచి ఉంది. కానీ వింతలో వింత చూశారా? మనిషి మనిషిని పీక్కు తింటాడు, మళ్ళీ మనిషి కోసం ప్రాణం ఇస్తాడు. మనుషుల్లో రకాలున్నాయి కళ్యాణి గారు అన్నాడు. ఏమో నాకు కనబడుతుంది ఒకటే రకం అని నిట్టూర్చింది కళ్యాణి. ఎంత మాట అన్నారు? నిజం చెప్పండి. అందరూ ఒకటే రకమైతే మీరిప్పుడు ఇక్కడ ఉండేవారా? ఆసుపత్రిలో వసుంధర మీకోసం జాగారం చేసేదా? రామినాయుడు మిమ్మల్ని చూడటానికి వచ్చేవాడా? అసలు అందరూ ఒక్క రకం కారు కళ్యాణి గారు. ఆ నమ్మకం మీకెప్పుడు లేదో అప్పుడే మీరు రామినాయుడు కొడుకులు రకం వాళ్లే అయిపోతారు. కళ్యాణికి అర్థం కాలేదు. అంటే అంది. అంటే మరేముంది, నమ్మకాలు పోగొట్టుకున్న వాళ్ళు పోనీ మొదటి నుంచి నమ్మకాలే లేనివాళ్ళు. మీరు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు. ఏమిటి తేడా అని ప్రశ్నించాడు డాక్టర్. సిగ్గుపడింది కళ్యాణి. ఇతనేమిటిలా అంటాడు? కాదు డాక్టర్ గారు, కాదు. నేను ఇంకో రకాన్నేమో కానీ వాళ్ళ రకం మటుకు కాదు అంది. ఆశలు విశ్వాసాలు పోయాక ఏ రకమైనా ఒకటే అన్నాడు డాక్టర్. కళ్యాణి ముఖం జేవురించింది. కబుర్లకేం డాక్టర్ గారు, ఎన్నైనా చెప్పవచ్చు. ఒడ్డున కూర్చున్న వాడికి నీటిలో మునకలు వేసేవాడి బాధ ఏం తెలుస్తుంది? నీళ్లు మంచివి, తాగితే చల్లగా ఉంటాయి, స్నానం చెయ్యి, ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది అని చెప్పి ఏం ప్రయోజనం? పొరబడుతున్నారు కళ్యాణి గారు. అలా చెప్పటం లేదు నేను. అలా చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యమే
విశ్వాసాలు పెంచుకోమని చెప్పడం సులువే డాక్టర్ గారు, కానీ ఇవాళ నాకేం మిగిలింది? బాబాయ్ గారు పోవటంతో ఈ ప్రపంచంతో నా ఆఖరి బంధనం కూడా తెగిపోయింది. ఇవాళ నేను ఏకాకిని. ఆశలు లేవు, విశ్వాసాలు లేవు, ఆలంబనం లేదు, ఏమీ లేదు. అలా అనుకోవటం పొరపాటు కళ్యాణి గారు. మీ కథ ఏమిటో నాకు తెలియదు, కానీ తెలుసుకున్నా ఈ మాటే అంటాను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి మనకందరికీ కొంచెం డైవర్షన్ అవసరం. 6 గంటలకి కృష్ణమూర్తి వస్తానన్నాడు. నలుగురం కలిసి సినిమాకి పోదాం పదండి. త్రుళ్ళి పడింది కళ్యాణి. ఏమిటి వింత మనిషి, రోజు మధ్యాహ్నం పరిచయంతో ఇంత చనువు తీసుకుంటున్నాడేమిటి? నేను రాలేను డాక్టర్ గారు, సినిమాలు చూసే స్థితిలో లేను. వసుంధర కూడా రాదేమో, మీరిలా అడగటమే అసందర్భం. అతను గంభీరంగా, ఏమీ అసందర్భం లేదు. మీరిప్పుడు ఉన్న స్థితిలో సినిమా చూడటమే చేయవలసిన పని. రాలేకపోవటం ఏమిటి? రాగలరు, తప్పకుండా రాగలరు అన్నాడు. ఈ స్థితిలోనా? అవును, ఈ స్థితిలోనే. నేను చెప్పినట్లు వినక తప్పదు మీరు. అవును, ఈ స్థితిలో అలా చేయటం కొందరికి ఘోరంగా ఉండొచ్చు, కానీ నేనెప్పుడూ ఘోరమైన పనులే చేయిస్తుంటాను అన్నాడు. కళ్యాణికి అతని మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అలా బలవంత పెట్టడాన్ని అసహ్యించుకుంది. సరే పదండి, నిండా మునిగిన వాళ్లకు చలేమిటి, ఇంతే కదా, వస్తానులేండి. సినిమాకు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడికైనా సిద్ధమే అంది. అతను కుర్చీలోంచి లేచి, మీ మీద మీకే అంత కసి ఉండకూడదు కళ్యాణి గారు, లేండి లోపలికి వెళ్ళి వసుంధర గారిని కూడా సిద్ధం కమ్మనండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అన్నాడు. వసుంధర స్నానం చేస్తుంది, నేను చెప్తానులేండి, ఇద్దరం 6 గంటలకు రెడీగా ఉంటాం, సరేనా అంది వెగటుగా. అతను నవ్వేసి, సరే నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని గేటు దాటి వెళ్ళిపోయాడు. కళ్యాణి అతని వైపే చూస్తూ, ఎవరితను? నాకు ఇష్టం లేని పనులన్నీ నా చేత చేయించడానికి ఎవరిచ్చారు ఇతనికి అధికారం? ఇంత బండ మనిషి ఏమిటి? పైగా డాక్టర్ అట. డాక్టరు. వెళ్తాను సినిమాకి, తప్పకుండా వెళ్ళి ఈ మనిషి సంగతి ఏమిటో తేల్చుకుంటాను అని తనలో తనే ఒక నిశ్చయానికి వచ్చింది. స్నానం చేసి డ్రెస్ మార్చుకునేందుకు లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడితో కాలాతీత వ్యక్తులు డాక్టర్ శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన 9వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.